పెద్ద చదువులు పేదవాడి హక్కు. ఈ కాన్సెప్ట్తో పుట్టిందే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం. యాన్యువల్ ఇన్కమ్ లక్షలోపు ఉన్న కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ లాంటి వృత్తి విద్యల్ని ఉచితంగా అందించాలన్నదే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం లక్ష్యం. 3 ఏళ్ల క్రితం వైఎస్ మొదలుపెట్టిన ఈ స్కీమ్ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం సర్కార్కు గుదిబండగా మారుతోంది. ఎన్నికల సంవత్సరాన మిగతా అన్ని కోర్సుల్ని ఈ పథకం పరిధిలోకి తెచ్చి వైఎస్ ఓట్లు కొల్లగొట్టేశారు. క్రమంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసులు కూడా ఫీజుల పథకంలో కలిసిపోయాయి. మొదట్లో 2000 కోట్లు సరిపోయినా తర్వాత లబ్ధిదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఫీజుల పథకంతో ఖజానా మీద పడుతున్న అదనపు భారం సంవత్సరానికి 3500 కోట్లు. వైఎస్ గతించిన తర్వాత రోసయ్యకు, ఆ తర్వాత కిరణ్ కుమార్కు ఇది గుదిబండగా మారిపోయింది. ప్రొఫెషనల్ కాలేజీలకు, విద్యార్థులకు, సర్కారుకు మధ్య ఈ పథకం నిప్పు రాజేసింది. సమయానికి నిధులు రిలీజ్ చేయలేక చేతులెత్తేస్తున్న సర్కారుది కాలేజీ యాజమాన్యాల ముందు దోచిలా నిలబడాల్సిన దుస్థితి. 3 సంవత్సరాలుగా బకాయి పడ్డ 5900 కోట్లు రాబోయే సంవత్సరానికి ముందస్తు చెల్లింపులు ఏకమొత్తంగా నెక్స్ట్ బడ్జెట్లో కేటాయింపులు జరపాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. కానీ ఇంత పెద్ద కేటాయింపు ఆచరణ సాధ్యమేనా అన్న డౌట్ సర్కారుకే ఉంది. ఈ పథకాన్ని పూర్తిగా అటకెక్కించే ధైర్యం చేయలేదు. అలా అంటూ స్కీమ్లో సంస్కరణలను ప్రపోజ్ చేయనూ లేదు. సంకట స్థితిలో ఫిక్స్ అయిపోయాడు మన సీఎం కిరణ్ కుమార్. జనంలోకి వెళ్ళి జనానికి అలవాటైన పథకాలను మళ్లీ వెనక్కి తీసుకుంటే ఏమవుతుందో ప్రభుత్వాలకు బాగా తెలుసు. అందుకే సంస్కరణల్ని సున్నితంగా జనం మీద రుద్దాలి. ఇప్పుడు సచివాలయంలో జరుగుతున్న కసరత్తు కూడా అదేనేమో. లబ్ధిదారులు కంపల్సరీగా ఆన్లైన్లో రిజిస్టర్ అయి ఉండాలి. అన్ని సబ్జెక్టుల్లో పాస్ మార్కులు రావాలి. 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. నియమ నిబంధనల్లో ఇటువంటి మార్పులు తీసుకొచ్చి లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టాలని, ఖజానా మీద భారం తగ్గించుకోవాలని సర్కార్ ప్రయత్నిస్తోంది. పథకం మిస్యూజ్ కాకూడదు. సేమ్ టైం పథకంలో లూప్ హోల్స్ అసలే ఉండకూడదు. ప్రభుత్వం ఉద్దేశం మంచిదే అయినా ప్రజల పక్షానే ఉంటామనే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? మీడియా రాయకుండా గమ్మునూరుకుంటుందా? ఇది చాలా దారుణం, చాలా బాధాకరం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా కమిట్మెంట్ అనేది లేకుండా పోయింది. అంతేకాకుండా అనేక విధాలుగా పిల్లల జీవితాలతో ఆడుకునే పరిస్థితి వస్తున్నారు. ఇమ్మీడియట్గా ఆ ఫీజులు రీఎంబర్స్మెంట్ చేయాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి. లక్షలాది మంది విద్యార్థులు ఫీజుల రీఎంబర్స్మెంట్ సకాలంలో రాని కారణంగా, స్కాలర్షిప్స్ చెల్లించని కారణంగా, మెస్సి ఛార్జీలు లేని కారణంగా విద్యార్థులందరూ తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి గురవుతున్నారు. మొన్నటికి మొన్న ఫీజుల పథకం పీజీలకు లేకుండా చేయాలన్న సవరణతో కొత్త జీవో తయారవుతుండగానే పత్రికల్లో వార్తలు వచ్చేశాయి. నిరసన పెల్లుబికి ప్రభుత్వాన్ని వెనక్కు మళ్లించింది. ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారి సర్కారుకు చెమటలు పట్టిస్తున్న టెర్రర్ స్కీముల్లో ఫీజుల పథకము ఒకటైపోయింది. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు కని విని ఎరగని విధంగా జల యజ్ఞం మొదలు పెట్టాం. ప్రతి చేనుకు నీళ్ళివ్వాలి, ప్రతి చేతికి పనివ్వాలి అని ఎంత ఖర్చైనా లెక్క పెట్టకుండా జల యజ్ఞం మొదలు పెట్టాం. లక్ష కోట్ల ఖర్చుతో 1 కోటి ఎకరాలకు సాగునీరు. ఈ చిరకాల స్వప్నమే పునాదిగా వైఎస్ జలయజ్ఞం మొదలుపెట్టారు. అయితే 5 ఏళ్లలో పూర్తవ్వాల్సిన ఈ సాగునీటి లక్ష్యం ఇంకెన్ని 5 ఏళ్లు సాగుతుందో చెప్పలేని అయోమయ పరిస్థితి. ఒక్కో ప్రాజెక్టుకు ఒక్కో ఆటంకం. అనుమతులు రాక కొన్ని ఆగిపోతే బిల్లులు చెల్లించక ఇంకొన్ని పనులు నిలిచిపోతున్నాయి. ఈ జాప్యం ఫలితంగా పథకం వ్యయం దారుణంగా పెరిగిపోతోంది. అరకొర మౌలిక సదుపాయాలతో ముందుకు సాగని ప్రాజెక్టుల కారణంగా మొన్నటి మార్చి నాటికి ఖజానాకు అక్షరాల 27,235 కోట్లు గండిపడిందని కాగ్ అంచనా వేసింది. ఆగిపోయిన 56 ప్రాజెక్టులైతే వాటిలో 34 భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు జలయజ్ఞం పరిధిలోనివే. 2004లో స్కీమ్ మొదలైనప్పుడు వీటి ఒరిజినల్ కాస్ట్ 41,000 కోట్లు. 7 ఏళ్ల నుంచి ముందుకు సాగకుండా నత్తనడకన నడుస్తున్న కారణంగా ఇది 63,000 కోట్లు దాటిపోయింది.
12వ ప్రణాళికలో సాగునీటికి కాదు తాగునీటికే ప్రయారిటీ ఇవ్వాలన్న ప్లానింగ్ కమిషన్ నిర్ణయం జలయజ్ఞం మీద నీళ్లు చల్లేసింది. జలయజ్ఞంలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు ఒక్కటైనా పూర్తయిన దాఖలాలు లేవు. పొలిటీషియన్లు, కాంట్రాక్టర్లు సిండికేట్గా ఏర్పడి దీని నుంచి లబ్ధి పొందుతున్నారన్నది జనమెరిగిన సత్యం. సెంట్రల్ స్టేట్ ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపునివ్వాలన్న కాంట్రాక్టర్ల కోరికను ప్రభుత్వం గుడ్డిగా ఓకే చేయడాన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీయే పాయింట్అవుట్ చేసింది. ఒక్క కల్వకుర్తి ఎత్తిపోతల్లోనే 160 కోట్లు దారి మళ్ళాయని పిఎస్సి పసిగట్టింది. ఈ లెక్కన జలయజ్ఞం కోసం ఇప్పటి వరకు కేటాయించిన 63,000 కోట్లలో ఎంతెంత ఎవరెవరి జేబులు నింపిందో అంచనా వేసుకోవచ్చు.